అదే 5 సెంట్లు, ఇది 25 సెంట్లు, 5 సెంట్లు దాంట్లో అనిపిస్తుంది. 5 సెంట్లు లేదు అది బాగుంది. అన్నట్టుంటే అందరూ నిలబెట్టి మీరు రండి, మీరు తీసి మళ్ళీ మీరు వచ్చి ఎవరైనా బయటకు వెళ్తాం. ఇది నిలబడి ఉంటుంది, బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇది సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ యొక్క కార్పొరేట్ ఆఫీస్. ఇప్పుడు కన్స్ట్రక్షన్ నడుస్తుంది. మేమందరం ఇక్కడ చూడడానికి వచ్చినాం. ఇది ఇప్పుడు రీసెంట్గా ఇది స్టార్ట్ అయింది. ఈ వెంచర్ ఇది కొన్ని సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాల పైన ఉండేటట్టు బేసిక్ స్టాండర్డ్స్, పిల్లర్స్ చూడండి ఇది ఎంత స్టాండర్డ్ పడుతుందో. సో దీనికి ఇలా వస్తుంది చూడండి. సో ఈ రాడ్స్ చూడండి, దగ్గర చాలా థిక్నెస్ రాడ్స్ ఉన్నాయి. సో ఇవి కనీసం 200 సంవత్సరాలైనా ఇది ఉంటుంది. సో స్టాండర్డ్గా వేసి పెడుతున్నారు. ఇది కార్పొరేట్ ఆఫీస్ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్కి. సో 5 ఫ్లోర్స్ బిల్డింగ్ అవుతుంది. ఆల్రెడీ ఉంది సార్ బిల్డింగ్. ప్రజెంట్ అయితే బిల్డింగ్ ఉంది, కానీ ఇది నూతనంగా ఇంకొక పెద్దగా కావాలి కాబట్టి దీన్ని స్టార్ట్ చేశాం. సార్ మీ మాటల్లో చెప్పండి సార్, మీ మాటలు చెప్పండి సార్. ఆల్రెడీ ఇది సాయి ప్రాపర్టీస్ ప్రాజెక్ట్ లిమిటెడ్ అండి కంపెనీ యొక్క నూతన కార్పొరేట్ భవనము నిర్మాణం జరుగుతుంది. ఆల్రెడీ మనకి చౌదరిపేటలో ఒక భవనం ఉంది. ఇప్పుడు కంపెనీ ఎక్స్పెండ్ అవుతుంది కాబట్టి మరి ఇది కొత్తది స్టార్ట్ చేశారు. మేబీ ఇంకొక 1.5 yearలో కంప్లీట్ అయిపోతుంది. మనకు కంపెనీ నుండి ఏమైనా కంపెనీ పెడుతున్నారా సార్ ప్రొడక్ట్స్ సంబంధించినది? ప్రొడక్ట్స్ పెడతారు త్వరలో. R&D ఏమైనా స్టార్ట్ అయిందా సార్? స్టార్ట్ అయింది. కంపెనీ ప్రొడక్ట్స్ కూడా వస్తాయి త్వరలో. ఓకే సార్. బాగా ఎక్స్పెండ్ అవుతుంది. వెంచర్లు కూడా డెవలప్ అవుతుంది. ఆల్రెడీ 34 వెంచర్స్ కంప్లీట్ అయ్యండి. 3000 మెంబర్స్, మన 10,000 మెంబర్స్ కస్టమర్స్ ఉన్నారు. 310 ఎకరాస్ కంప్లీట్ అయింది. ఓకే సార్. సార్ ఇది అంటే దీనికి ఓన్లీ R&Dగా సార్? ఇది పెద్ద కార్పొరేట్ ఆఫీస్. ఇది ఎన్ని ఫ్లోర్లు ఉండవచ్చు సార్? ఇది 5 ఫ్లోర్స్ ఉంటుంది సార్ ఇది. ఓకే సార్. కార్పొరేట్ ఆఫీస్. ఓకే సార్. అంటే ఇది సాయి ప్రాపర్టీస్ అని ఓన్లీ ఎర్రచందనం సంబంధించినది సార్? ఇంకా వేరే ఏమైనా ప్రొడక్ట్స్ తయారు చేస్తుందా సార్ ఇది? ప్రొడక్ట్స్ కూడా వస్తాయండి. ఏ టైప్ ఆఫ్ ప్రొడక్ట్స్ రావచ్చు సార్? ఈ ఎర్రచందనం ఎందుకు ఉపయోగపడుతుంది సార్? హెర్బల్ వైగ్రాకి, క్యాన్సర్ రెమెడీస్, షుగర్కి, తర్వాత వచ్చేసి ఫేషియల్ సంబంధించిన జెల్స్ కానీ, ఓకే, కాస్మెటిక్ పర్పస్ సోప్స్, ఓకే, 16 వెరైటీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వస్తాయండి. హెల్త్ అండ్ కాస్మెటిక్ హెల్త్ ప్రొడక్ట్స్ సంబంధించింది వస్తుంది సార్? అవునండి సార్. దీంట్లో అంటే మీరు ఎక్కడెక్కడ వేస్తున్నారు సార్ వెంచర్స్? ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపూర్. ఏదైతే శేషాచలం బెల్ట్ ఉందో ఓకే ఇక్కడ ముందు కంపెనీ సాయిల్ టెస్ట్ నిర్వహించి, సాయిల్ టెస్ట్ మనకి ఎర్రచందనంకి సూటబుల్ ఉంది ల్యాండ్, అక్కడ వెదర్ కండిషన్స్ బాగున్నాయి, తర్వాత మనకి సాయిల్లో యురేనియం నిల్వలు, అదర్ ఇంగ్రీడియంట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ రేషియో కరెక్ట్గా ఉందంటే అక్కడ మనం రిజిస్టర్డ్ ల్యాండ్ పర్చేస్ చేసి తర్వాత ప్లాంటేషన్ చేసి మనకి ఇస్తున్నారు కంపెనీ. మీరు ఎందుకు సార్ ఓన్లీ ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు ఏరియాలను సెలెక్ట్ చేసుకుంటారు? మిగతా ఏరియాల్లో పండదా? పంట అంటే గ్రేడింగ్ రాదండి, పండుతుంది కానీ సరైన క్వాలిటీ రాదు, బయ్యర్స్ ముందుకు రారు అన్నమాట కొనడానికి. కాబట్టి మనకి అది మదర్ ల్యాండ్ ఎర్రచందనానికి ఏదైతే ఉందో శేషాచలం బెల్ట్ అంటారు. ఓకే. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప అండ్ అనంతపూర్. ఓకే సార్. దీని మీద ఎర్రచందనం మీద కొంతమందికి అపోహలు ఉన్నాయి. మీరు చేస్తున్నది ఇది ప్యూర్ 100% లీగల్గా ఉంటుంది. ఓకే సార్. ఆల్ వెరైటీస్ అప్రూవల్స్ ఉంటాయి. ఓకే సార్. ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంది కంపెనీకి. ఓకే సార్. ఎటువంటి రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకే. ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇది ఉమ్మడి వ్యవసాయం సార్? అవునండి, ఉమ్మడి సార్. ఒకవేళ మేము ఒక 1/4 ఎకరా తీసుకున్నాం, లేకపోతే 1 ఎకరా తీసుకున్నాం, మా పొలంలో మొక్కలు రాలేదు, అప్పుడు మేము నష్టపోతాం కదా సార్? దీంట్లో అటువంటి భయం ఏం లేదు. మీరు ఒక షేర్ హోల్డర్ ఉంటారు, ఒక 1/4 ఎకరా కొంటే ఆ వెంచర్లో సంబంధించి మీరు షేర్ హోల్డర్ ఉంటారు కాబట్టి అందరితో పాటు మీకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. ఎంతమందికి ఉన్నా చనిపోయినా ఏదైనా డ్యామేజ్ జరిగినప్పుడు మీకేం నష్టం ఉండదు కదా సార్? టోటల్ వెంచర్ మీద వచ్చిన దిగుబడితో మీకు రిటర్న్స్ అనేది ఇస్తారు సార్. నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు సార్, వాళ్ళందరికీ మీరు ఇచ్చే మెసేజ్ సార్? మెసేజ్ ఏం లేదు. ఇప్పుడు మనం ఉండే ప్రాంతాల్లో, మనం ఉండే ఊర్లలో ఒక సెంటు కొనాలనుకున్న చాలా రేట్లు ఎక్కువ ఉన్నాయి.
కాబట్టి ఈ సాయి ప్రాపర్టీస్ వాళ్ళు సింపుల్గా డిజైన్ చేసి ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేసేటట్టు ఒక మంచి ప్రాజెక్ట్ తరతరాలు మనకి ఇన్కమ్ వచ్చేటట్టు చేశారు. అది కూడా రిజిస్టర్ ల్యాండ్ ఇస్తారు, వాళ్ళే కల్టివేట్ చేస్తారు, ప్రతిదీ కూడా వాళ్ళే చేస్తారు. మనం జస్ట్ ఇన్వెస్ట్ చేసి మన డాక్యుమెంట్స్ మన దగ్గర ఉంటాయి, ఎటువంటి భయం లేదు. 100% లీగలైజ్డ్ ఉంది, ఎటువంటి భయం లేదండి. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.